హాయ్ పిల్లలు, కథలంటే భలే ఇష్టమా మీకు? ఇష్టమే కదా. మరి ఈరోజొక అద్భుతమైన కథ విందామా? విందాం. మనం ఇప్పుడు చాలా ఏళ్ల వెనక్కి వెళ్దాం. ఆ విజయనగర సామ్రాజ్యమనమాట. ఓ, విజయనగరమా? శ్రీకృష్ణదేవరాయల వారి కాలం కదా. అవును, సరిగ్గా అప్పుడే. ఆయన సభలో ఒకసారి ఒక పెద్ద సవాలెదురైంది. సవాలా? ఏం జరిగింది? పక్క రాజ్యం నుంచి ఒక పండితుడొచ్చాడు. ఆయనకి భలే గర్వం. అలాగా? గర్వమా? దేని గురించి? తన తెలివితేటల గురించి. సరే, ఆయనొచ్చి రాజుగారి సభలో అందరినీ ఒక చిక్కు ప్రశ్న అడిగేశాడు. అయ్యో, చిక్కు ప్రశ్న. అందరూ భయపడి ఉంటారేమో. భయపడటం కాదుగాని తెగ ఆలోచనలో పడిపోయారు రాజుగారు, మంత్రులు అంతా. ఇంతకీ ఏమా ప్రశ్న? చాలా కష్టంగా ఉందా? ఆ పండితుడేమడిగాడంటే, వినండి, దొంగలించడానికి అస్సలు వీలులేనిది, అందరికీ చాలా అవసరమైనది, అన్నిటికంటే గొప్ప సంపద ఏది అని అడిగాడు. ఓ, దొంగలించలేనిది, అందరికీ అవసరమైనది, గొప్ప సంపద ఏమై ఉంటుందబ్బా? అదే కదా. సభలో వాళ్లంతా తలలు గోక్కున్నారు. కొందరేమో బంగారం అన్నారు గట్టిగా. బంగారం? అవును, సంపదే కదా. ఇంకొందరు కాదు వజ్రాలు అన్నారు. మరికొందరు భూమి భూమి అనర్కారు. అన్నీ విలువైనవే కదా. మరి పండితుడేమన్నాడు? ఒప్పుకున్నాడా? ఛే, అదేం లేదు. ఆయన చీచీ ఇవేవీ కావు అని వాళ్లందర్నీ తేలిగ్గా తీసిపారేశాడు. కొంచెం పొగరుగా కూడా చూశాడు. అయ్యయ్యో, రాజుగారికి కొంచెం కంగారు వచ్చుంటుంది కదా, సభ పరువు పోతుందని. అవును, ఆయన కొంచెం కంగారుపడ్డారు. ఎవ్వరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారే అని. సరిగ్గా అప్పుడే ఎవరొచ్చారు? మన కథానాయకుడా? భలే చెప్తావు. అవును, మన తెలివైన తెనాలి రామకృష్ణ నవ్వుతూ ముందుకొచ్చాడు. హన్మయ్య, తెనాలి వచ్చాడంటే ఇక సమాధానం దొరికినట్టే. అవును, ఆయన చాలా ధీమాగా పండితోత్తమా అని మొదలుపెట్టి, ఆ ఏం చెప్పాడు? మీరు అడిగిన ఆ చిక్కు ప్రశ్నకు సరైన సమాధానం ఆరోగ్యం అని చెప్పాడు. ఆరోగ్యం? వావ్, భలే చెప్పాడు. కాని సభలో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏంటి, ఆరోగ్యం గొప్ప సంపద అని గుసగుసులు మొదలయ్యాయి. అవును కదా, కొంచెం కొత్తగా అనిపిస్తోంది. మరి ఆ గర్విష్టి పండితుడు? ఆయన కూడా పెదవి విరిచి నవ్వాడు. ఇదేం సమాధానం అన్నట్టు చూశాడు. అప్పుడు తెనాలి ఊరుకున్నాడా? వివరించి ఉంటాడే. ఊరుకుంటాడా మరి? చాలా చక్కగా వివరించాడు. మహాశయ అన్నాడు, ఆ ఒంట్లో బాగులేకపోతే, ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లున్నా, బంగారం, వజ్రాలు, భూములు ఏమున్నా ఏం సుఖం ఉంటుంది చెప్పండి? నిజమే కదా. ఎంత డబ్బున్నా ఒంట్లో సత్తువ లేకపోతే దేన్నీ అనుభవించలేం. అదే తెనాలి ఇంకా చెప్పాడు. రోగంతో మంచం పట్టిన కోటీశ్వరుడి కంటే హాయిగా ఆరోగ్యంగా తిరిగే పేదవాడే కదా అసలైన అదృష్టవంతుడు, గొప్పవాడు అని. అద్భుతం! ఎంత నిజమైన మాట. ఆరోగ్యం లేకపోతే ఆడుకోలేం, చదువుకోలేం, ఏ పని చెయ్యలేం. కరెక్ట్. తెనాలి ఆ మాటలు చెప్పగానే ఆ పండితుడి గర్వమంతా నీరుగారిపోయింది. అంటే ఒప్పుకున్నాడా? తలదించుకున్నాడు. తన పొరపాటు తెలుసుకున్నాడు. సిగ్గుపడ్డాడు కూడా. ఓ, రాజుగారు శ్రీకృష్ణదేవరాయలైతే భలే సంతోషించుంటారు. చాలా సంతోషించారు. తెనాలి తెలివికి మురిసిపోయి బాగా మెచ్చుకున్నారు. చూశారా పిల్లలు, మన తెనాలి రామకృష్ణ తన తెలివితో ఆ అహంకారి పండితుడికి ఎంత బాగా బుద్ధి చెప్పాడో. అవును, బంగారం, డబ్బు ఇవన్నీ ముఖ్యమే కావచ్చు, కాని వాటన్నిటికంటే ఆరోగ్యమే అసలైన సంపద, ఆరోగ్యమే మహాభాగ్యం అని నిరూపించాడు. నిజమే కదా. మనకు ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలం, ఆడుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు. అందుకే పెద్దలలా అంటారు. అంటే ఈ కథ వల్ల మనం నేర్చుకునేదేంటంటే, కొన్నిసార్లు చాలా మామూలుగా కల్పించేవే ఆరోగ్యం లాంటివి. అవును, అవే చాలా ముఖ్యమైనవి, చాలా విలువైనవి అన్నమాట. వాటిని గుర్తించడమే నిజమైన తెలివి కదా. కరెక్ట్. మరి ఆలోచించండి పిల్లలు, ఇలా మామూలుగా కనిపించేవి కాని నిజానికి భలే ముఖ్యమైనవి మన చుట్టూ ఇంకా ఏమేమున్నాయో. ఏమంటారు? మంచి ఆలోచన. తప్పకుండా ఆలోచిస్తారులే. సరే అయితే మళ్ళీ ఇంకో మంచి కథతో ఇలాగే సరదాగా మాట్లాడుకుందాం. అంతవరకు